హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19 ఈరోజు వీడియో అయితే హెయిర్ ఫాల్ తగ్గడానికి అలాగే తక్కువ టైంలో హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక రెమెడీని అయితే చూపించబోతున్నాను అనమాట. ఇది నేను ఓన్గా ట్రై చేశాను. 1 మంత్ అయింది ట్రై చేసి. బాగా రిజల్ట్ అనేది బాగా కనిపించింది. హెయిర్ గ్రోత్ అనేది బాగా అయింది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ని అయితే చూసుంటారు. హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏమేమి యూజ్ చేయాలనేవి చాలా వీడియోస్ని అయితే చూసుంటారు, ట్రై చేసి ఉంటారు. కానీ ఇదైతే చాలా సింపుల్ అండి. అలాగే మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. 1 మంత్ యూజ్ చేశారంటే రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుంది అనమాట. నేను యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. కానీ మేము ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాం కదా, అందుకని చెప్పి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయింది. ఇక్కడ పంజాబ్ వచ్చాక హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయిందనమాట. అందుకని చెప్పి ఇంతకుముందు ఎప్పుడు ఒకే ఆయిల్ యూజ్ చేసేదాన్ని. కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేసేదాన్ని. ఆయిల్స్ ఏవి వేరే ఆయిల్స్ ఏవి యూజ్ చేసేదాన్ని కాదు. హెయిర్ బాగానే ఉండేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చాక పంజాబ్ వచ్చాక వాటర్ చేంజింగ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది వచ్చిన 6 మంత్స్కే బాగా సన్నగా అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి ట్రై చేశాను. ఇది ఓన్గా నేను క్రియేట్ చేసిందనమాట. ఈ ప్రాసెస్ అనేది చాలా ఓల్డ్ ప్రాసెస్ ఏనండి. కానీ ఇప్పుడు అది చాలామంది యూజ్ చేయట్లేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకని చెప్పి మళ్ళీ అదే ప్రాసెస్ని నేనైతే స్టార్ట్ చేశాను. చాలా బాగా హెయిర్ గ్రోత్ అయితే ఉందన్నమాట. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసమని ఏంటేంటి కావాలంటే ఫస్ట్ అయితే ఈ 3 ఆయిల్స్ ఉండాలండి. మనం డైలీ యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ అనమాట. ఈ కోకోనట్ ఆయిల్లో నువ్వుల నూనె కూడా యూజ్ చేయాలి. నువ్వుల నూనె కూడా రాసుకోవడం వల్ల హెయిర్ థిక్ అవుతుంది, అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. ఇది అన్ని షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఆముదం ఆయిల్ అనమాట. దీన్ని కూడా యూజ్ చేయాలి. ఈ ఆయిల్ అనేది హెయిర్కి చాలా మంచిది. అలాగే గ్రే హెయిర్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. వాడుతూ ఉంటే హెయిర్ కూడా థిక్ అవుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేవి ఈ 3 ఆయిల్స్ని యూజ్ చేసి తయారు చేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను. మీ హెయిర్ని బట్టి మీరు ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. అంటే ఎక్కువ హెయిర్ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, తక్కువ హెయిర్ ఉంటే తక్కువ క్వాంటిటీలో అట్లా రెడీ చేసుకోండి. నేనైతే నా హెయిర్కి తగ్గట్టు రెడీ చేసుకుంటున్నాను. నా హెయిర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీనికి సరిపడేలాగా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ ఇది వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇక్కడ ఇంకా చలి ఉందండి, అందుకని చెప్పి ఇంక కొంచెం గడ్డగట్టింది, వేడి చేశాను. కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెని వాడుతున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్నే 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత నువ్వుల నూనె వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె వేసుకుందాము. ఇది వచ్చేసి ఒక 4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. చాలా థిక్గా ఉంటుందన్నమాట. చూడండి, ఎక్కువ వేయట్లేదు. 4 డ్రాప్స్ వేసాను. దీన్ని మిక్స్ చేసుకొని హీట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేయాలి. ఎక్కువ హీట్ చేయకండి, జస్ట్ గోరువెచ్చగా అయితే చాలు. నెక్స్ట్ మనము తలకైతే అప్లై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 సెకండ్స్ హీట్ చేస్తే చాలు అన్నమాట. కొంచెం ఇట్లా తీసేసి ఇలా చూడండి, హీట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుందాము. ఆయిల్ని హీట్ చేసుకున్నాం కదా, గోరువెచ్చగానే హీట్ చేసుకోవాలి, ఎక్కువ హీట్ ఏం కాదు. ఇలా హీట్ చేసిన ఆయిల్ని హెడ్కి రాసుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగా కుదుళ్ళకి చాలా బాగా పడుతుందన్నమాట. అప్పుడే ఆయిల్ బాగా పనిచేస్తుంది. తలకు బాగా పట్టి జుట్టు అనేది రాలడం తగ్గుతుంది, అలాగే గ్రోతింగ్ కూడా బాగా ఉంటుందన్నమాట.
ఇప్పుడైతే ఈ ఆయిల్ని నేను అప్లై చేసి చూపిస్తాను. నా హెయిర్ అయితే ఇంతకుముందు ఇంకా చాలా థిక్గా ఉండేది, బాగా హెయిర్ ఫాల్ అయింది. ఈ ఆయిల్ని నేనైతే 1 మంత్ అయింది యూజ్ చేస్తున్నాను. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేస్తే చాలు. ఇది ముందు రోజు నైట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి షాంపూతో, మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో స్నానం అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ని అప్లై చేసుకుంటాను. ఇలా హెయిర్ని 2 వైపులా వేసుకొని పైలుగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా స్కాల్ప్ పైన రాసుకోవాలన్నమాట. ఇలా కొంచెం పైగా తీసి రాసేసుకోండి. నార్మల్గా ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, ఆ విధంగానే మొత్తం అప్లై చేసేసుకోండి. టెన్షన్స్ వల్ల కూడా హెయిర్ అయితే ఊడిపోతుంది, అలాగే నిద్ర సరిగా లేకపోయినా హెయిర్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ వాటర్ చేంజింగ్ వల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది. ఇవన్నీ కొన్ని అయితే మనం కంట్రోల్ చేయలేం కదా, కానీ ఇట్లా కొన్ని రెమెడీస్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ని అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను కదా, నేనేమి ఫేక్ చెప్పట్లేదు. ఇలా ఆయిల్ని అయితే పైనుంచి కింద వరకు అప్లై చేసుకున్నాం కదా, తర్వాత వెంటనే దువ్వేయకూడదండి, ఇట్లా మసాజ్ చేసేసుకోవాలి. ఇలా మసాజర్ ఉంటే మసాజ్ చేసేసుకోండి, లేదంటే చేత్తోనైనా ఇలా మసాజ్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు చేసేసుకోండి, అప్పుడే జుట్టుకి ఆయిల్ అనేది బాగా పడుతుంది. నేనైతే ఈ మసాజర్తో మసాజ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. మినిమం ఒక 5 మినిట్ అయినా మసాజ్ చేసేసుకోండి. నేను చెప్పిన ప్రకారము మీరు ఆయిల్ కానీ పట్టించారంటే బాగా జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది. 1 మంత్ ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. టిప్స్ ఏంటంటే ఫస్ట్ అది వచ్చేసి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ చేసుకోవాలి, ఫస్ట్ టిప్ వచ్చేసి. సెకండ్ టిప్ వచ్చేసి ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి వెంటనే తల దువ్వేయకండి. కాసేపు మసాజ్ చేసుకున్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత జస్ట్ లైట్గా చిక్కులు విప్పుకోవాలి. మసాజ్ అయిపోయిన తర్వాత ఇట్లా దువ్వెనతో లైట్గా ఇలా చిక్కు విప్పుకోవాలన్నమాట. ఇలా స్లోగా విప్పుకోవాలి, ఒకేసారి లాగేయకండి. ఇట్లా అనేసి జస్ట్ ఇలా లైట్గా విప్పుకోవాలి. చూడండి, చిక్కు అయితే ఈడిపోయింది. చూడండి, నా హెయిర్ ఫాల్ అనేది ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడైతే ఇదే వచ్చిందనమాట. ఒక నైట్ అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షాంపూతో స్నానం చేసేసుకోవాలి. అంతేనండి, చాలా బాగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.